హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను సంవత్సరంలో 2-3 నెలలు మాత్రమే దొరికే వాక్కాయల్ని సంవత్సరం అంతా వాడుకునే విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకునే విధానం చూపిస్తున్నానండి. ఈ వాక్కాయ పేస్ట్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వాక్కాయలతో చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం గట్టిగా ఉండే వాక్కాయలను తీసుకోవాలి. నిల్వ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం క్వాలిటీ ఉండే కాయలు ఎంచుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న వాక్కాయల్ని శుభ్రంగా 2-3 సార్లు పంపు కింద వాటర్తో వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉండే గింజల్ని తీసేయాలండి. గింజలు అసలు ఉంచకండి. కట్ చేసిన తర్వాత నాకు ఇన్ని ముక్కలు వచ్చాయండి. గింజలు చూడండి, 1/2 కేజీకి ఎన్ని వచ్చాయో. ఈ గింజలు పనికి రావండి, అవతల పడేయటమే. ఇప్పుడు ఈ ముక్కల్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టి సిమ్లో బాగా ఉడికించుకోవాలండి. చాలా త్వరగానే ఉడికిపోతాయి. విటమిన్ సి, విటమిన్ ఏ మరియు పీచు పదార్థం అధికంగా కలిగిన ఈ వాక్కాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. రోగనిరోధక శక్తిని వృద్ధి చేయడమే కాకుండా జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తాయి అన్నమాట. ఈ విధంగా బాయిల్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో 1-2 సార్లు ప్లేట్ తీసి చూసుకోవాలండి, లేదంటే పొంగిపోయి స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు 1-2 ముక్కల్ని పట్టి చూస్తే తెలిసిపోతుందండి. మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే ఉడికిపోయినట్లే. కొద్దిగా పలుకు తగిలితే కనుక మరి కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ముక్కలు మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోయాయండి. సో మూత పెట్టేసి స్టవ్ కట్టేసి కాసేపు అలా ఉంచేస్తాను. అంటే ముక్కలు బాగా చల్లారిపోవాలన్నమాట. కాసేపటికి ముక్కలు చల్లారిపోయాయండి. ఇప్పుడు ఈ ముక్కల్లో ఉండే వాటర్ అంతా కూడా వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ముక్కలు ఉడికించుకునేటప్పుడే మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి. ముక్క ఈ విధంగా పేస్ట్ లాగా మగ్గిపోవాలన్నమాట. అలానే తక్కువ వాటర్ పోసుకుంటే ముక్కలు మాడిపోయే ప్రమాదం ఉంది. వడకొట్టగా వచ్చిన వాటర్ని ఓ పక్కన పెట్టేసుకొని ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో కలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి 1 స్పూన్ పసుపు, 2 లేదా 3 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది ఇంత అని కొలత ఏమి ఉండదండి. మనం గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చేసుకొని చూసుకోవాలి. నోటికి పులుపు కాకుండా ఉప్పు తగిలే వరకు వేసుకోవాలన్నమాట. ఉప్పు తగిలితే కనుక సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్లోకి ముందుగా వడకొట్టి పెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఇంకొంచెం పడుతుంది అనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకోవాలి. నోటికి పుల్లగా కాకుండా ఉప్పగా అనిపించేంత వరకు యాడ్ చేసుకోవాలండి. మరీ పుల్లగా మాత్రం ఉండకూడదు అనమాట. సో అంతేనండి. దీన్ని ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ తీసుకొని ఎయిర్ టైట్గా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 ఇయర్ పాటు వాడుకోవచ్చండి. రెడీ టు యూజ్ అనమాట. దీన్ని డైరెక్ట్గా పులిహోరలాగా చేసుకోవచ్చు. పులుసుల్లోకి, సాంబార్లోకి, రసంలోకి అన్నిట్లోకి వాడుకోవచ్చండి. వాక్కాయ పప్పు చేసుకోవచ్చు, వాక్కాయ పచ్చి పులుసు కూడా చేసుకోవచ్చండి. పచ్చి పులుసు అయితే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఫిష్ కర్రీ, ప్రాన్స్ కర్రీ లాంటి నాన్ వెజ్ కర్రీస్ అన్నిట్లోకి సూపర్గా ఉంటుందండి. చింతపండు వాడే ప్రతి ప్లేస్లోనూ ఈ వాక్కాయ పేస్ట్ను యూజ్ చేసుకోవచ్చు. రోటి పచ్చళ్ళలో కూడా చింతపండు బదులు ఈ వాక్కాయ పేస్ట్ యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. పులుపు కూడా డిఫరెంట్ పులుపు కాబట్టి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉండి చాలా బాగుంటుందండి. సో అంతేనండి. ఈ వాక్కాయ సీజన్లో మీరు కూడా ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇయర్ అంతా ఎంజాయ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవండి. మరి నమస్తే.